రైతు భరోసా గురించి మాట్లాడే హక్కు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎన్నో నల్ల జీవోలు ఇచ్చిర్రు. మాకు ఎన్నికలకు ముందు మా మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వ వెబ్సైట్లో కానీ పోర్టల్లో కానీ చాలా జీవోలు వాళ్ళు పెట్టలేదు. ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా ప్రజలకు తెలియజేయలేదు. ఈ విధంగా దొడ్డిదారిన వీళ్ళు విదేశాలకు డబ్బులు వేలకు వేలు 55 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. ఈ విధంగా తరలించినటువంటి వ్యక్తులు మీరు చెప్పిన హామీలు ఎందుకు చేయడం లేదని చెప్పి అడగడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే గతం లోపల ఎన్నికలకు ముందు రైతులకు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు 2-3 ఏళ్ల తర్వాత చారానా అని వాయిదాల పద్ధతి తీసుకొచ్చి లాస్ట్కి ఇవ్వాల్సినటువంటి చారానా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగింది. అసలు అది రుణమాఫీ కాదు, ఒక వడ్డీ మాఫీ పథకంగానే గత ప్రభుత్వం లోపల వాళ్ళు పాక్షికంగా మాత్రమే అమలు చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పడు అన్న మాట ప్రకారం 15 ఆగస్టు కల్లా ఇస్తామని చెప్పినాం. 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేయడం జరిగింది. గతంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏకకాలంలో 1,00,000 రూపాయలు 2008 సంవత్సరంలో మాఫీ చేయడం జరిగింది. అప్పుడు దీర్ఘకాలిక రుణాలు మాఫీ చేసినాం, స్వల్పకాలిక రుణాలు మాఫీ చేసినాం. అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పి గగ్గోలు పెడుతున్నారు ఈ యొక్క హరీష్ రావు గారు. మీరెందుకు గతం లోపల మీరు ఇస్తామన్న 1,00,000 రూపాయలు ఎందుకు వాయిదాల పద్ధతిలో తీసుకొచ్చినారు? మేము ఎంతమంది రైతులు ఎంత వ్యవసాయం చేస్తే అంత వ్యవసాయానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్తాం. అన్లిమిటెడ్గా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఎకరాకి 12,000 రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పినాం. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. కొత్తగా రేషన్ కార్డులు ఇష్యూ చేస్తున్నాం. ఈ యొక్క 26 జనవరి అంటే డైమండ్ జూబ్లీ ఇయర్, ఈసారి వజ్రోత్సవాలు జరుపుకునేటువంటి సందర్భం లోపల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా అమలు చేస్తూ ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించడానికి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేపిస్తున్నాం. ఆల్రెడీ ప్రజా పాలన లోపల ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఇందిరమ్మ ఇండ్ల గురించి వాళ్ళకందరికీ కూడా ఇంటింటికి సర్వే కార్యక్రమం నిర్వహించి ఎవరైతే పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, బండల ఇంట్లో ఉండేవాళ్ళు, పెంకుటింట్లో ఉండేవాళ్ళు, గుడిసెల్లో ఉండేవాళ్ళు, రేకుటింట్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా పక్కా ఇండ్లు నిర్మాణం చేసే కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు ఇతరులైతే 5 లక్షలు పెట్టి కట్టించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. మరి మేము అడుగుతున్నాం ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులను, రేవంత్ రెడ్డి మన హరీష్ రావు గారిని, మీ ప్రభుత్వం లోపల ఎక్కడైనా సరే మీరు ఇల్లు కట్టించిరా? ఉదాహరణకు మా వికారాబాద్ జిల్లా కానీ మా పరిగి నియోజకవర్గం కానీ చూసుకుంటే ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు గృహప్రవేశం జరగలేదు. మీరు చేసిన పథకాలను ఎవ్వరు కూడా నమ్మడం లేదు. ఇవన్నీ కూడా తెలిసే ఏసీబీ వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్న ఉద్దేశంతో ఒక అడ్వకేట్ను తీసుకొచ్చి బయటే పారిపోయినటువంటి ఈ యొక్క కేటీఆర్ ఈ విధంగా మా యొక్క ప్రభుత్వం పైన గతంలో ఏమన్నాడు? ఇది లొట్టపీస్ కేసులు పెట్టిరని చెప్పి అన్నాడు. మరి లొట్టపీస్ కేసులు పెడితే మరి ఏమైంది నీకు? ఎందుకు మరి ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నావు? నువ్వు నిష్పాక్షికంగా వెళ్ళి నువ్వు ఏసీబీ అధికారులకు జవాబు చెప్పే పరిస్థితి ఉండే, మరి ఎందుకు నువ్వు జవాబు చెప్తలేవు? తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు గుర్తిస్తున్నారు. మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు పర్రేలు వారి పనికిరాని ప్రాజెక్టులుగా తయారైపోయి అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆలోచనలు పడ్డారు. మీరు అయితే పాలమూరు రంగారెడ్డి అన్నారు, దానికి అనుమతులు లేవని చెప్పి ఇప్పటికీ కూడా దానికి కేంద్ర జలసంఘం వాళ్ళు కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు కానీ పదే ఈరోజు మాట్లాడుతుంటే మీరు ఏ విధంగా ఈ యొక్క నదులకు సంబంధించినటువంటి నిధులను దుర్వినియోగం చేసిర్రు అని చెప్పి ఈరోజు రైతాంగం అంతా కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ఈరోజు మనమంతా కూడా గమనిస్తున్నటువంటి విషయం. ఖచ్చితంగా కేటీఆర్ ఎన్ని వేషాలు వేసినా ఊచలు లెక్కబెట్టడం ఖాయం. అది తెలిసే ఈరోజు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అబాసుపాలు చేయడానికి
ఏదో ఒక పిలుపునిచ్చి ఏదో ధర్నాలు చేయాలని ఇంకోటి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినంత మాత్రాన ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పిలుపులకు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట మేము మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. మా పరిగి డిపోలో 29 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మహిళలు జీరో టికెట్ పైన ఉచిత ప్రయాణం చేశారని చెప్పి మొన్ననే మా డిపో మేనేజర్ గారు మాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిపోలో కూడా 20-30 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణాలు జరిగినాయంటే కోట్లాది మహిళలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం మూలంగా మహాలక్ష్మి పథకం మూలంగా వాళ్ళు ఉచిత ఆర్టీసీ ప్రయాణాలను వాడుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకందరికీ తెలిసిన విషయమే, అందరికీ కూడా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం 200 యూనిట్ల వరకు అన్న మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలందరూ కూడా గృహజ్యోతి కార్యక్రమంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం జరిగింది. రైతన్నలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. దగ్గర 21,000 కోట్ల రూపాయలు నేను శాసనసభ సాక్షిగా ప్రతి నియోజకవర్గానికి 200 నుంచి 300 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిన విషయాన్ని నేను శాసనసభలో చాలా వివరంగా చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదే కాకుండా ఎవరైతే రైతన్నలు వరి పండిస్తున్నారో వారికి అందరు కూడా 500 రూపాయలు ఒక్కొక్క క్వింటల్కు బోనస్గా ఇస్తామని చెప్పి మేము 6 గ్యారంటీలు అయితే చెప్పినామో అన్న మాట ప్రకారం ప్రతి రైతు కూడా క్వింటల్కు 500 రూపాయల వరకు కూడా బోనస్ను కూడా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, తప్పకుండా రైతులకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పూర్తి చేస్తుందన్న పూర్తి విశ్వాసంతో తెలంగాణ ప్రజలున్నారు. రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.